టు ఆర్ఎన్డి ఐటీ స్కూల్. ఈ వీడియోలో ఈరోజు మనతో పాటు మన జాబ్ గ్యారంటీ స్టూడెంట్ డేవిడ్ జాన్సన్ ఉన్నాడు. సో ఈ యొక్క వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అందరూ అనుకున్నట్టు బీటెక్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ చదవాలి, ఎంసీఏ చదవాలి అని అంటుంటారు. యాక్చువల్గా ఇంతకుముందు మన వీడియోలలో కూడా ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, బీటెక్ ఎంసీఏ కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బైపీసీ, ఇంటర్మీడియట్ బైపీసీ, తర్వాత బీఫార్మసీ, ఏజీబీఎస్సీ, బీజెడ్సీ గ్రూప్ నుంచి కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ ఇంతకుముందు కొన్ని వీడియోలలో మన పాత విద్యార్థులు ఎవరైతే బీఫార్మసీ, ఏజీబీఎస్సీ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళ వీడియోలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్న మన స్టూడెంట్ డేవిడ్ జాన్సన్ కూడా తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ బైపీసీ అండ్ తర్వాత బీఫార్మసీ చదివాడు. బీఫార్మసీ నుంచి మెడికల్ కోడింగ్ ఒక 1 year జాబ్ చేసి అక్కడ గ్రోత్ లేదని అర్థం చేసుకొని సాఫ్ట్వేర్ కోడింగ్ వైపు వెళ్తేనే మంచి ఉద్యోగం, మంచి శాలరీస్ ఉంటాయనే ఉద్దేశంతో అతను ఇక్కడ కోర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత అతను ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రీసెంట్గా జాబ్ వచ్చింది. సో తన్ని పరిచయం చేస్తున్నాను. హలో డేవిడ్ జాన్సన్. డేవిడ్ జాన్సన్ సార్. యా. సో యువర్ క్వాలిఫికేషన్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్కడ మీ హోమ్ టౌన్ ఏంది, క్లియర్గా చెప్పు. నాది కాకినాడ పక్కన తెమ్మాము సార్. నాది బైపీసీ తర్వాత నేను బీఫార్మసీ చేశాను సార్. ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత 2021లో బీఫార్మసీ క్వాలిఫై అయిన తర్వాత ఏం చేయాలో కన్ఫ్యూజన్లో 4 months ఫార్మసీలో చేశాను సార్. ఫార్మసీ జాబ్ చేశారా? అపోలో హాస్పిటల్లో ఇన్పేషెంట్ హాస్పిటల్లో చేశాను. అప్పుడు ఎంత ఉండే శాలరీ? అప్పుడు 10,000 సార్. ఓకే. ఎగ్జాక్ట్గా 9,000. దాని తర్వాత దీనికంటే బెటర్గా మెడికల్ కోడింగ్ ఉంటుంది కదా, మెడికల్ కోడింగ్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాబ్ చేశాను సార్. 1 year ఇక్కడ చేశాక ఏంటంటే గ్రోత్ అందులో కొంచెం ఒక పాయింట్కి వెళ్ళాక ఆగిపోయింది సార్. అంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా 60,000, 65,000 అక్కడితో ఆగిపోతుంది సార్. అంతకుమించి ఇవ్వడానికి కంపెనీస్కి ఇంట్రెస్ట్ లేదు సార్. సో గ్రోత్ లేని దాంట్లో మనం అక్కడ ఎంత లాస్ట్ శాలరీ ఎంత 1 yearలో? 13,000 సార్. 13,000. యా. అయితే ఇంకా గ్రోత్ ఇందులో ఉండదు కదా అని మెడికల్ కోడింగ్లో సర్టిఫికేషన్ ఉంటుంది సార్. సర్టిఫికేషన్ చేయడానికని అమీర్పేట వచ్చాను సార్ నేను. వచ్చినప్పుడు సర్టిఫికేషన్కి 1 lakh వరకు అవుతుంది సార్, ఓన్లీ ఎగ్జామ్ రాయడానికి. మెడికల్ కోడింగ్ సర్టిఫికేట్. అయితే ఆ సర్టిఫికేషన్కి 1 lakh ఎందుకు ఖర్చు పెట్టడం, దాని బదులు ఈ టైం ఏదో నేను ఏమైనా సాఫ్ట్వేర్ కోర్స్ ఏమైనా చేద్దాము, ఇలా నేర్చుకున్నాం, ఏదో అట్లీస్ట్ ట్రై చేద్దాం, ఒకవేళ ఫ్యూచర్లో వచ్చినా రాకపోయినా నేను ట్రై చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కోర్సెస్ గురించి చూడడం ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్.